అందరికీ నమస్తే అండి. నిన్న పుట్టపర్తిలో రక్షణ రంగానికి సంబంధించి ఫైటర్ జెట్స్ అత్యంత కీలకమైన యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి భూమి పూజ జరిగింది. శంకుస్థాపన జరిగింది. సో, ఇది అత్యంత విలువైన ప్రాజెక్ట్. 15,803,00,00,000 పెట్టుబడితో దాదాపుగా 7,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్ట్‌కి నిన్న ప్రారంభించారనమాట. మేబీ 2028 నుంచి ఉత్పత్తి ప్రారంభం అవ్వచ్చు. 2035 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యంతో 140 ఫైటర్ జెట్స్ ఇక్కడ తయారు చేయబోతున్నారు. 140 జెట్స్ తయారు చేయాలనేది టార్గెట్ అనమాట. ఇది అంత ఆషామాషీగా రాలా. అండ్ ఇది చాలా త్వరగా వచ్చింది. 15,000 కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖకు సంబంధించిన ఒక ప్రాజెక్టు వస్తోంది అంటే కేవలం 36 రోజుల్లోనే దీనికి సంబంధించిన అనుమతులన్నీ పూర్తవ్వడం ఆషామాషీ విషయం కాదండి. అందుకే నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా అన్నారు, జెట్ స్పీడ్తో అనుమతులు ఇచ్చారు, దేశంలో ఇంకెక్కడా ఈ పరిస్థితి లేదు అని. దానికి కారణం ఏంటంటే ఇది ఎలా జరిగిందంటే ఈ ప్రొసీజరు ఫస్టు ఏప్రిల్ 9, 2026 అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న సమాచారం వచ్చింది. సీఎం గారి దృష్టిలో పడింది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఫైటర్ జెట్స్ తయారీ కోసం ఒక యూనిట్ నెలకొల్పడానికి స్థలం చూస్తోంది అని రక్షణ శాఖ నుంచి ఏదో ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్ర రక్షణ శాఖ అధికారులకు ఒక కబురు వెళ్ళింది. మా రాష్ట్రం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది, సో మీకు ఏమి కావాలి, ఈ పరిశ్రమ మా ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి మీకు ఏమేమి అవసరం, భూమి ఇస్తాం ఎంత కావాలంటే అంతే, దాంతోపాటు మీకు ఏమేమి అవసరం అవన్నీ మేము సమకూరుస్తాం, మా రాష్ట్రంలో పెట్టండి అని ఒక ప్రతిపాదన పంపించారు. వీళ్ళు పంపించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఏప్రిల్ 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఎంత భూమి కావాలి, 620 ఎకరాల భూమి కావాలి, సో అక్కడ ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నాయి, అక్కడ ఉండాల్సిన మానవ వనరులు ఏంటి, ఆ భూమి ఏ విధమైన భూమిగా ఉండాలి, సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఏప్రిల్ 20వ తేదీన లేఖ వచ్చింది. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి రెస్పాండ్ అయ్యి ఏప్రిల్ 24వ తేదీన వాళ్ళకి రిప్లై పంపించారు. సో మీరు అడిగిన భూమి మా దగ్గర ఉంది, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మేము కల్పిస్తాము, సో మానవ వనరులు ఉన్నాయి, ప్రకృతి వనరులు ఉన్నాయి, ఏం కావాలంటే అవన్నీ మేము ఇస్తాము, అండ్ కొన్ని సబ్సిడీస్ కూడా ఇస్తాము అని చెప్పి అక్కడున్న అనుకూల పరిస్థితులు మనకున్న పాజిటివ్స్ అన్నీ కూడా ఏప్రిల్ 24వ తేదీన రిప్లై ఇచ్చారనమాట. సో ఏప్రిల్ 28వ తేదీన రక్షణ శాఖ ఉన్నతాధికారులు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి ప్రపోజల్ తీసుకువెళ్ళి ఆయన ఆమోదంతో ఏప్రిల్ 28వ తేదీన ఫిక్స్ చేసి ఏప్రిల్ 29వ తేదీన భూముల పరిశీలనకు కేంద్రం నుంచి ఒక బృందం వచ్చింది. కేంద్ర రక్షణ శాఖ నుంచి ఒక బృందం ఏప్రిల్ 29, 2026న ఒక టీం వచ్చి అక్కడ ల్యాండ్స్ అన్నీ పరిశీలించారు. సో ఓకే, అన్ని రకాలుగా బాగుంది అని చెప్పి వాళ్ళు రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. సో ఏప్రిల్ 30వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తిలో ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అని ఏప్రిల్ 30న అప్రూవ్ చేసింది. అలా అప్రూవల్ వచ్చిన ఇమీడియట్గా మన రాష్ట్ర క్యాబినెట్లో కూడా అదే రోజు ఈ నోట్ పెట్టి దీనికి ల్యాండ్ అలాట్మెంట్ చేశారనమాట. సో దాంతో వీళ్ళకి కావాల్సిన 600 ఎకరాల భూమి ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే ఎక్కడా కూడా ఒక చిన్నపాటి లీగల్ ఇష్యూస్ లేకుండా అండ్ విషయం కూడా బయటకు లీక్ అవ్వకుండా చాలా పకడ్బందీగా ఓన్లీ ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఓన్లీ పరిశీలన ద్వారా సైలెంట్గా చాకచక్యంగా 36 రోజుల్లోనే ఈ భారీ పరిశ్రమను తీసుకువచ్చారు. ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, 15,000 కోట్ల పెట్టుబడి కదా, 7,500 మందికే ఉపాధి కదా, చిన్న పరిశ్రమ ఏమో అని మీకు డౌట్ రావచ్చు. కానీ కేంద్ర రక్షణ శాఖ 15,800 కోట్ల పెట్టుబడితో అండ్ డిఆర్డిఓ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో వాళ్ళు ఇక్కడ ఇంత పెద్ద పరిశ్రమ పెడుతున్నారు అంటే ప్రైవేట్ జెట్స్ వాళ్ళు ఊరుకుంటారా, అండ్ దీని అనుబంధ పరిశ్రమల వాళ్ళు రాకుండా ఉంటారా? సో ఈ కారణంగా ఈ ప్రాజెక్టు వచ్చిన కారణంగా దీని చుట్టుపక్కల మరో 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మరో 50,000 మందికి కనీసం ఉపాధి కలిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇదేమి ఆషామాషి ప్రాజెక్ట్ కాదు. సో ఫ్యూచర్లో 2035 నాటికి ఇంకో 10 ఏళ్ల నాటికి ఇక్కడ 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి అండ్ 50,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. ఇక్కడ అందరం మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే 36 రోజుల్లోనే అనుమతులు ఇవ్వడం.
సో ఆ ప్రపోజల్ దగ్గర నుంచి ఏది ఆ సమాచారం వచ్చిన దగ్గర నుంచి అండ్ ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగే వరకు ఈ 36 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా అధికారులు దీన్ని వదిలిపెట్టలా. సర్లే మనం సెంట్రల్‌కి ప్రపోజల్ పెట్టాం కదా! వాళ్ళు చెప్పినంత వరకు ఊరుకుందాంలే అనలా. సార్ మీకు ఇలా ప్రపోజల్ పెట్టాం. ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా? ఎంతవరకు వచ్చింది? దాని పరిస్థితి ఏంటి? స్టేటస్ ఏంటి? సో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేఖ వచ్చింది. లేఖ వచ్చిన వెంటనే దానికి ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇవ్వాలి. ఇమ్మీడియేట్‌గా సీఎం గారి దగ్గరికి ఇదిగో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది సార్ మనం లెటర్ వచ్చింది. సో, మనం దీనికి సంబంధించి రిప్లై ఇవ్వాలంటే ఆయన ఇమ్మీడియేట్‌గా రివ్యూ పెట్టి రెవెన్యూ అధికారులతోనూ అండ్ ఆ జిల్లా కలెక్టర్‌తోనూ అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉందా లేదా? వనరులు ఉన్నాయా లేవా? ఇవన్నీ పరిశీలించి ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇవ్వడం. ఆ సెంట్రల్ గవర్నమెంట్‌కి లేఖ రాసిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండలా. వాళ్ళు మళ్ళీ అప్రూవ్ చేస్తారా లేదా? యాక్సెప్ట్ చేస్తారా లేదా? మళ్ళీ ఏమైనా కొర్రీలు పెడతారా? ఇవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్‌లో అంటే ఈ లైజనింగు, ఈ కోఆర్డినేషను చాలా బాగా పనిచేసింది. ఏ ఒక్క రోజు కూడా ప్రశాంతంగా వదిలిపెట్టలే. సర్లే వాళ్ళకి లెటర్ రాసాం కదా! వాళ్ళకి చెప్పాం కదా! వాళ్ళు చూస్తారులే, వాళ్ళు ఒప్పుకుంటారులే అని వదిలిపెట్టలా. జస్ట్ అంతే. మా రాష్ట్రానికి మీరు రావాల్సిందే. మా రాష్ట్రంలో మీరు పెట్టాల్సిందే అని 36 రోజుల్లో రావడానికి అదే కారణం. సో, మన రాష్ట్రానికి పెట్టుబడులు ఇన్ని వస్తున్నాయంటే ప్రభుత్వం ఈ సీరియస్‌నెస్ చూపిస్తుంది గాబట్టే, ఇంత పట్టుదలతో ఉంది కాబట్టే, ఈ నిబద్ధత చూపిస్తున్నారు కాబట్టే ఇన్ని భారీ పరిశ్రమలొస్తున్నాయి. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రక్షణ శాఖ అనుబంధ పరిశ్రమ వస్తోంది అంటే ఎన్ని రాష్ట్రాలు పోటీ పడతాయండి? బీజేపీ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాలు పోటీ పడతాయి కదా! సో, ఆ పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం వహించలేదనమాట. అందుకే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇది.